వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా ఎదుగుతున్న తణుకు నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? ఏపీ సీఎం సర్వేలో టాప్ 3లో ఒకరిగా ఉన్న ఎమ్మెల్యే గురించి నియోజకవర్గంలో ఏమంటున్నారు? సర్వే రిజల్ట్స్ చెప్పిన రేంజ్లో ప్రజల్లో పరపతి ఉందా? ట్రాఫిక్ కష్టాల నుంచి తణుకు టౌన్కు మోక్షం ఎప్పుడు? కనీస సదుపాయాలు కూడా లేని ప్రభుత్వ ఆసుపత్రి బాగుపడేదన్నాడు. సమస్యల పరిష్కారం గురించి ఎమ్మెల్యే ఏమంటున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచి టీడీపీ ఆవిర్భావం వరకు ఆ పార్టీదే హవా. కానీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక సీన్ మారిపోయింది. 85 తర్వాత 7 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 94, 99 మినహా మిగిలిన 5 సార్లు టీడీపీనే విజయం సాధించింది. 2014లో ఆ పార్టీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ గెలిచారు. తణుకు మున్సిపాలిటీతో పాటు ఉండ్రాజవరం, అత్తిలి, ఇరగవరం మండలాలు నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం ఓటర్లు 2,12,260 మంది. నియోజకవర్గంలోని 48 గ్రామాల్లో ఇప్పుడిప్పుడే మౌలిక సదుపాయాల కల్పన ఊపందుకుంటోంది. గతంలో సీఎం చంద్రబాబు చేయించిన సర్వేలో ఒకసారి ఫస్ట్, ఇంకోసారి థర్డ్ ర్యాంకులొచ్చాయి ఎమ్మెల్యేకి. అన్ని స్కూల్స్ లో 100% డెస్కులు, ఊళ్లలో సీసీ రోడ్లు, ఆసుపత్రుల్లో సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామంటున్నారు రాధాకృష్ణ. ఈరోజు మాకు 48 గ్రామాల్లో ఎక్కడైతే ఆర్ఎన్బి రోడ్లు వెళ్తాయో ఆ విలేజెస్లో విలేజ్ పరిధిలో సిమెంట్ రోడ్లు నిర్మించడం. ఈరోజు నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఉన్న 48 గ్రామాల్లో దాదాపు 20 గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వచ్చినాయి. ఆ విధంగా ఈరోజు విద్యకి వైద్యానికి రెండు కూడా నాకు అత్యంత ఇష్టమైన రంగాలు. ఈరోజు తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీ రూమ్లో ఉండి 500 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు 3 రోజులు అక్కడ డెలివరీ అయిన తర్వాత ఉండి ఏర్పాటు చేసాం. ఇటువంటి తృప్తినిచ్చే పనులు చేసామన్నది ఒక సంతృప్తి మిగులుతుంది. క్షేత్రస్థాయిలో చూస్తే చాలా సమస్యలు నియోజకవర్గాన్ని పీడిస్తున్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది తణుకు ట్రాఫిక్. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగకపోవడంతో పెద్ద నగరాల్లో లాగే ఇక్కడ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే హైవే నుంచి పట్టణంలోకి వచ్చే సమయంలో వై జంక్షన్ల దగ్గర తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. ఈ విషయంలో ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. కానీ వై జంక్షన్ దగ్గర నుంచి తేతల వై జంక్షన్ దగ్గర నుంచి బైపాస్ రోడ్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి అని చెప్పి నా ఉద్దేశం అండి. ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. కొంచెం అది సెట్ చేస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం అండి. ఈ జంక్షన్ దగ్గర కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. శర్మిష్ట దగ్గర మొత్తం ఉండవరం జంక్షన్ మొత్తం అన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. అది దాటడానికి ఇబ్బంది పడుతున్నాం. ఆ వేలుపూర్ రోడ్ టర్నింగ్ దగ్గర ఎంతో మంది రోజు అక్కడ కనీసం ఏమి రక్షణ నిబంధనలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎంతో మంది అక్కడ గమ్మున స్కూటర్లిస్టులు అయితే కానీ, లేకపోతే సైక్లిస్టులు అయితే కానీ, కార్లు అయితే కానీ అందులో ఈ శతగాత్రులు ఇదవుతున్నారు. నియోజకవర్గంలోని పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఏకైక దిక్కుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు లేవు. కనీసం డాక్టర్లు రోగుల్ని పరీక్షించడానికి కావాల్సిన పరికరాలు కూడా పూర్తిగా అందుబాటులో లేవు. దీంతో కొందరు వైద్యులు సొంతంగా తెచ్చుకుని వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టినా ఆసుపత్రిని తీర్చిదిద్దడానికి ఇంకో 2 ఏళ్లు పట్టే అవకాశం ఉందంటున్నారు. వైద్య పరిషత్కి సంబంధించిన పరికరాలు లేకపోవడం పేద రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేడియాలజిస్ట్ లేకపోవడం వల్ల, అలాగే ఎముకలకు సంబంధించిన ఎక్స్రేలు తీయడం లేకపోవడం వల్ల బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి ఉంది. అది 100 పడకల ఆసుపత్రిగా నిర్మించి కొత్త తయారు చేసి కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేసి అందులో డాక్టర్లను అందరినీ వెసులుబాటు పెట్టి ఈ మధ్య రీసెంట్గా కార్డియాలజీ చెకప్ సెంటర్ ఒకటి ఓపెన్ చేశారు. దాని మీద సాధారణ ప్రజలకి చాలా అందుబాటులోనే న్యాయం జరుగుతుందని చెప్పేసి. అత్తిలి మండలంలో రోడ్ల విస్తరణ, రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కానీ లోకల్ మార్కెట్ యార్డ్లో సరైన వసతులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాయకులు తమకు అనుకూలమైన చోటే అభివృద్ధి చేస్తున్నారన్న అపవాదు ఉంది. ఆ పద్ధతి మాని అన్ని ప్రాంతాలను సమంగా చూడాలంటున్నారు ప్రజలు. ఒక మార్కెట్ యార్డ్కి భవనం లేదు, మార్కెట్ ఉన్నదానికి దానికి సదుపాయం లేదు. నెగ్గిన కాడి నుంచి కూడా ఎంతసేపు కూడా కొన్ని చోట్ల కొన్ని ప్లేస్లే మొత్తం అంతా కూడా అధికారం ఉపయోగించి పార్టీ పరంగా అందరి పరంగా వాళ్ళకి ఉపయోగపడే చోటే అభివృద్ధి చూపిస్తున్నారు తప్ప మిగతా ఏరియాలో కూడా అభివృద్ధి చూపించట్లేదు. ఇరగవరంలో ప్రయాణికుల కోసం ఉపయోగపడాల్సిన బస్ షెల్టర్ ను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారు. బస్సుల కోసం ఎదురు చూసేవారు లోపలికి అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. షెల్టర్ ఉండి కూడా ఎండైనా వానైనా బయటే ఎదురు చూడాల్సి వస్తోంది. మండలంలోని చాలా గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ నిర్మాణ పనులు సక్రమంగా జరగకపోవడంతో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోయి దోమలు పెరుగుతున్నాయి. పంచాయతీలు పట్టించుకోక రోడ్ల మీద చెత్తాచెదారం ఎక్కడికక్కడే పేరుకుపోతోంది.
ఈ విషయంలో ప్రభుత్వ సిబ్బంది నుంచి కనీస స్పందన కూడా లేదంటున్నారు స్థానికులు. డ్రైనేజీలు అయితే మురుగునీరుతో చాలా అస్తవ్యస్తంగా ఉంది. దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయ్యా ప్రభుత్వాధికారులను ఒకసారి మేము అడుగుతుంటే మరి దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, మరి దానికి ఏమైనా సమస్యలను మీరు ఒకసారి గైకొనంటే మరి పట్టించుకున్న వైనంగా ఉంది. తణుకు సెగ్మెంట్లోని అన్ని మండలాల్లో ఉన్న మరో పెద్ద సమస్య ఇళ్ల స్థలాలు. పేదలకు పట్టాలిప్పిస్తామని ప్రతి ఎన్నికల్లో నాయకులంతా వాగ్దానాలు చేయడం, తర్వాత మరిచిపోవడం సాధారణమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో ఒక్కొక్కరి నుంచి 10,000 రూపాయల దాకా వసూలు చేసిన కొందరు తర్వాత ముఖం చాటేశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఇప్పటికైనా మా బాధ తీర్చమంటున్నారు పేదలు. ఇప్పుడు మా ఇల్లులు చూస్తేనేమో పడిపోతున్నాయండి. ఇల్లులు కట్టుకుందామంటే దారి తినలేదు, కట్టుకొని ఇస్తలేదు. మా తలాలు మాకు ఇప్పించమని ఎంతమందినో మొక్కుతున్నాడు. మా తలాలు మాకు ఇప్పించండి దయచేసి. ఎవరికన్నా ఒంట్లో బాగోపోతుంటే ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారు. అద్దెలకి దొరుకుతులేదండి. అద్దెలు ఇల్లులు ఉంటాకే దారి లేదని తింటాకు కూడలేదు. అద్దె కట్టుకోమా తింటాకు కూడే సంపాదించుకోవాలా వైను లేదని అద్దెలు ఇవాళ చెల్లించలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంతకు ముందు కూడా ఇళ్ళు ఇస్తామని చెప్పారు, సైట్ని పరిశీలన చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటిది ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్కళ్ళకి కూడా 1 సెంటు భూమి కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి న్యాయం చేస్తానంటున్నారు ఎమ్మెల్యే రాధాకృష్ణ. రాష్ట్రంలో ఉన్న పాలసీతో పాటు జాగాల కొరత కారణంగా స్థలాలకు బదులు G+ పద్ధతిలో ఇళ్లు కట్టించి ఇస్తామంటున్నారు ఆయన. 4,500 హౌసెస్ని మనం ఇచ్చాం. అలాగే తణుకు టౌన్లకు సంబంధించి ఈరోజు 10 ఎకరాల స్థలం ఉంది. దానిలో G+3 or 4 విధానంలో దాదాపు 2,500 నుంచి 3,000 మందికి త్వరలోనే దానికి కూడా టెండర్లు పిలిచి ప్రభుత్వం శాంక్షన్ తీసుకురావడం జరుగుతుంది. అర్బన్ హౌసింగ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఈరోజు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో 6 కోట్ల రూపాయలతో ఈరోజు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా మట్టి పూడికలు చేసి ఈరోజు అవన్నీ కూడా హౌసింగ్ నిర్మాణాల కోసం రెడీ చేయడం జరిగింది. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దారుణంగా ఉంది. బ్రిటిష్ కాలంలో కట్టిన ఈ భవంతి వానాకాలంలో ఉరుస్తోంది. దీంతో విలువైన డాక్యుమెంట్స్ తడిసిపోతున్నాయి. స్టాంప్ డ్యూటీ వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ డాక్యుమెంట్స్ భద్రపరచడంలో లేకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. వర్షాలకు వచ్చినప్పుడు రిజిస్టర్ ఆఫీస్ మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా వర్షాలతో నిండిపోయి పాడైపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి దానికి ఎటువంటి రక్షణ కూడా ప్రభుత్వం చూపించలేదు. అధికారులు మాత్రం అడిగితే మేము పైకి రాశామని అంటున్నారు. రాజకీయంగా చూస్తే తణుకు టీడీపీకి కంచుకోటగానే ఉంది. మొదటి నుంచి ఉన్న క్యాడర్ చెక్కు చెదరలేదు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున దెందులూరు నుంచి పోటీ చేసిన కారుమూరి నాగేశ్వరరావు ఈసారి ఆ పార్టీ నుంచే తణుకు సీటు ఆశిస్తున్నారు. ఇక్కడ వైఎస్ హయాంలో తాను చేసిన అభివృద్ధి తప్ప గడిచిన 3 ఏళ్లలో పెద్దగా జరిగిందేమీ లేదంటున్నారు ఆయన. జన్మభూమి కమిటీలో అభివృద్ధి నిరోధకాలుగా మారాయంటున్నారు కారుమూరి. చాలా ఫండ్స్ ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి కూడా దాన్ని కంప్లీట్ చేయకుండా ఒక బాయ్స్ స్కూల్ కానీ అలాగే స్టేడియాలు కానీ ఎన్నో రకాల రోడ్లు కానీ ఇంకా కొంచెం కొనసాగించకుండా ఉన్నారు. ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇక పనికి ఆహార పథకం వస్తే ఎలా ఉందంటే అది ఒక అరణ్య రోదనగా చెప్పలేం. వాళ్ళకి డబ్బులు మేము ప్రతి వారం పేమెంట్లు చేసి అప్పుడు ఆ రోజుల్లో బాగా ఇచ్చే పరిస్థితి. ఈ రోజున కూడా పని దినాలు కూడా కల్పించలేని పరిస్థితి. మొత్తంగా తణుకు ఎమ్మెల్యేకి వచ్చే 2 ఏళ్లు అత్యంత కీలకం కాబోతున్నాయి. ఇప్పుడు మొదలు పెట్టానని చెబుతున్న పనులు అప్పటికి పూర్తయితేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. టీడీపీ కోటను ఈసారి ఎలాగైనా బద్దలు కొట్టాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది వైసీపీ. దీంతో ఇక్కడ 2019 ఫైట్ రసవత్తరంగా మారే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే గ్రాఫ్లో మరో షార్ట్ బ్రేక్.